వెల్కమ్ టు స్టార్ 9 చిట్టమూరు నుంచి ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు నూతన బస్ సర్వీసులను బుధవారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు ప్రజలు కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సౌకర్యం లేదని కలిసి తెలిపారు. ఆర్ఎండిఎంలకు తెలియజేసిన వెంటనే ఈరోజు సర్వీసులను కేటాయించారన్నారు. వాకాడు నుండి మల్లాం వయా పూలతోట మీదుగా చెన్నై వరకు, మల్లాం నుండి తిరుపతి వరకు విద్యార్థుల కోసం కొక్కుపాలెం నుండి మల్లాం వరకు ఒక సర్వీసులను ప్రారంభించామన్నారు. ఇక గత ప్రభుత్వంలాగా మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం చెప్పిన పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిషోర్ నాయుడు, ఈశ్వరవాక, శివకోటారెడ్డి, చిట్టమూరు మాజీ జడ్పీటీ సభ్యురాలు భారతి, చిన్నారావు, హరినాథ్, రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడైతే నిజంగా మా డిఎంకి, ఆర్ఎం గారికి, మంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మా కిషోరు ఎప్పటి నుంచో కూడా అన్నా తిరుపతికి చిట్టమూరు నుంచి బస్సు లేదన్నా ఖచ్చితంగా ఇవ్వాలన్నా అని చెప్పిన తర్వాత, అట్లాగే మా సునీల్ రెడ్డి కొక్కిపాడులో కొక్కిపాలెంలో పిల్లలు స్కూల్కి పోయేదానికి ఇబ్బందిగా ఉంది, ఖచ్చితంగా మీరు వేయించాలని చెప్పి గతంలో నేను ప్రోగ్రాం పెట్టినప్పుడు వచ్చినప్పుడు మా సునీల్ రెడ్డి చెప్పిన వెంటనే నేను డిఎం గారితో మాట్లాడాను. ఆ బస్సు కూడా ఇప్పుడు దాదాపు 3 బస్సులు చెన్నైకి కూడా. ఎందువల్లంటే చుట్టుపక్కల మళ్ళా 40 గ్రామాలు ఉన్నాయి. 40 గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాల నిమిత్తం అర్జెంటుగా తిరుపతికి వెళ్ళాలన్నా, అలాగే చెన్నైకి పోవాలన్నా ఈ 2 బస్సులు ఉపయోగపడతాయి. అలాగే కుక్కిపాలెం సంబంధించిన బస్సు స్కూల్ పిల్లలకి ఉపయోగపడేటువంటి బస్సు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా పెద్దలు, మా స్థానిక ఎలక్షన్ అబ్జర్వర్ మా శివకోటన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా అధ్యక్షులు మా కిషోర్ నాయుడు గారు, పెద్దలు మా గోపాలన్న గారు, అలాగే మా సునీలు, మా భారతమ్మ గారు, మస్తాన్ రెడ్డి గారు, అలాగే మా జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా సర్పంచ్ గారు మా సర్పంచ్ గారికి, అలాగే మా పెద్దలు మా మధుర గారికి, అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి సొసైటీ సంబంధించినటువంటి నాయకులు మా కస్తూరయ్య గారు, అలాగే మా హరినాథన్ గారు, మా దేవుడు గారు, అలాగే మోహనయ్య గారు, వాసు గారు, వెంకటయ్య గారు, మణి, వీళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. నేను ధైర్యంగా ఒకటి చెప్తున్నా, ప్రస్తుతం కూడా మేము ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇచ్చా. కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మనగాక నిన్న ఎలక్షన్ ముందు వచ్చి మేము చేసాము అంటే వాళ్ళకి వాళ్ళకి టైం పడుతుంది. ఇంకా ముందు పాత క్యాటర్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ చిట్టమూరు మండలం, ఎందుకంటే గతం నుంచి కూడా మా యొక్క గోపాలన్న, కిషోర్ నాయుడు ఫ్యామిలీ ఈ చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఆస్తులన్నీ పాంగుట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్నారు ఇద్దరు కూడా. ఎందుకంటే వాళ్ళ విషయం ఏంటంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఇవ్వండి పదవులు అనేటువంటి గట్టిగా వాదన వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకి ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది. అలాగే 2 కూడా బీసీలకి, అది కూడా ఒకసారి తెలియజేస్తున్నా. బీసీ కమ్యూనిటీకి 2 ఇచ్చామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కోట్ల కూడా 1 ఇచ్చాం బీసీ కమ్యూనిటీకి. మొత్తం 3 బీసీలకు ఇచ్చామని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. అయితే ఎస్సీలకి ఇలాకపోయినాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎస్సీకి కూడా 1-2 ఇస్తామని చెప్పి కూడా నేను ఇప్పుడే ప్రకటిస్తున్నా. నెక్స్ట్ ఇచ్చేది కూడా దాన్ని మొహమాటలు ఉండొద్దు, ఇంకా మొహమాటలు ఉండే పరిస్థితి లేదు. అట్లాగే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పార్టీ, దాంట్లో రెండో మాట లేదు. అలాగే మాకు ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో ఎవరన్నా ఎవరు చెప్పినా ఏం చెప్పినా రెడ్డి కమ్యూనిటీ, మాకు మధ్యతర రెడ్డి కమ్యూనిటీ పనిచేసింది కాబట్టి మేమంతా గెలిచాం. కాబట్టి మాకు పనిచేసిన రెడ్డి కమ్యూనిటీకి ఆల్మోస్ట్ ఆల్ 70% పదవులు ఇచ్చామని చెప్పి కూడా తెలియజేస్తాం. రిమైనింగ్ 30% కూడా త్వరలో కూడా వాళ్ళకు కూడా పదవులు ఇస్తామని తెలియజేస్తాం. అందుకే మమ్మల్ని నమ్మి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఇక్కడ మధ్యతర రెడ్లందరూ కూడా నా గెలుపుకి పనిచేశారు. వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అధికారులకి అందరూ కూడా, మా ఎండిఓ గారికి, మా ఎంఆర్ఓ గారికి, మా ఎండిఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సౌకర్యాలని ఉపయోగించుకోమని చెప్పి అందరికి, ప్రజలందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు వేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. మీ అందరూ దయ. ఆ రోజు మల్లాంలో మాకు 500 చిల్లర మెజార్టీ వచ్చింది. అలాగే కొక్కిపాలెం బూత్లో 110 ఓట్లు మెజార్టీ వచ్చింది. మహిళలు చాలా రోజు అడిగారు నన్ను,
కాబట్టే ఈరోజు అక్కడ బస్సు ఇచ్చామని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా బస్సుల విషయంలో ఎక్కడ మారుమూల గ్రామాలకు కూడా నేను గెలిచిన తర్వాత బస్సులు ఇచ్చామని చెప్పి తెలియజేస్తాను. ఇంకా కూడా ఎక్కడ అవసరమైనా కానీ అడిగితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మా డిఎం గారికి, మా ఆర్ఎం గారికి, మంత్రి గారి రిక్వెస్ట్, తిరుమల బస్సుల విషయంలో కొద్దిగా డిలే చేస్తున్నారు, అవి కూడా త్వరగా ఇస్తే సంతోషపడతారని చెప్పి